రాళ్ళ రాయా ఆ సింగులరా ప్లూరలా రాయా రాళ్ళ సింగిల్ రాయి జగన్మోహన్ రెడ్డి గారికి తగిలి ఆయనకి బెల్లంపల్లికి తగిలిందని నిన్న TV9 లో సాక్షాత్తు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. మీరు ఒకసారి కావాలంటే ఆ బిట్టు తీసుకోండి. కాదండి, ఒక రాయి తగిలితే టప్ మన కింద పడిపోద్ది కానీ ఇక్కడి నుంచి ఇట్లా వెళ్ళి పక్కకెళ్ళి పక్కోళ్ళు వేగలేస్తుందా? మీకు ఇంకోటి కూడా జరిగిందండి. ఈ రాయి ఇక్కడ తగిలి వెల్లంపల్లి గారికి తగిలి ఆయన జేబులోకి వెళ్దాం అనుకుంది, వెళ్ళలేదు, కాకపోతే కిందకి వెళ్ళింది. ఆ రాయి ఎతికే పనిలో ఉన్నారు. ఇప్పుడు 6 బెటాలియన్ 6 గ్రూపులు 6 వేశారండి బ్యాచ్లు పోలీసుల్ని. ఒక్కో బ్యాచ్ కి 20 మంది ఉంటారండి. 120 మంది డ్రోన్లతో సీసీ కెమెరాలతో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఆస్పెక్ట్ తో ఆ ప్రాంతాన్ని గాలించి జల్లెడి పెట్టి అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని పట్టుకోవాలండి. ఇప్పుడు ఎలక్షన్ కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి 24 గంటల సమయం ఈ రోజుకి అయిపోయింది అనుకోండి, వాళ్ళ పట్టలేదు అనుకోండి, ఇమీడియట్ గా ఎవరైతే రక్షణ కల్పించాలో ఆ వ్యక్తులు డీజీపీ గాని, ఈ యొక్క ఎవరు ఇంటెలిజెన్స్ డీజీ గాని, ఈ యొక్క కమిషనర్ గాని తక్షణమే సస్పెండ్ చేయాలి. చేయకపోతే వాళ్ళు కలిసి కుమ్మక్కయ్యి రామడ్రామా ఆడారని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. ప్రజలు అనుమానించేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే రాజకీయ నాయకుల మీద రాళ్లు పడేటువంటి స్థితికి వచ్చిన తర్వాత నమ్మటం మర్చిపోయారండి. కాదండి, 58 నెలల నుంచి మీరందరూ ఇదే మాట కదా చెప్తున్నారు. ఇక్కడ పోలీసులు ఉన్నారా, వ్యవస్థ ఉందా, భద్రత ఉందా, అసలు ప్రజలకు రక్షణ ఉందా అన్నది చెప్పింది కళ్ళారా కనిపించిందిగా. కళ్ళారా కనపడిందంటే వాళ్ళ మనుషులు వాళ్ళు కాపాడుకోరంటారండి. మా కోపం వచ్చిందంటే కావాలనుకుంటే హైదరాబాద్ వెళ్ళి పార్లమెంట్ సభ్యుడైనా తీసుకొచ్చి వీడియోలు పెట్టి కాళ్ళు పగలగొట్టి చూడగలిగినటువంటి దమ్ము ఉన్నటువంటి నాయకులు మేము. ఈ రాష్ట్రానికి కావాలంటే ప్రధానమంత్రి వస్తే ఆ ప్రధానమంత్రి సభను విఘ్నం చేయాలంటే బస్సులు అడ్డం పెట్టి జనం రాకుండా చేసి మైకుల దగ్గర జనాన్ని నెట్టి బాటిల్ గాలిలోకి ఎగరేసి షాల్ ఇవ్వకుండా బొకేలు ఇవ్వకుండా లోకల్ పోలీసుతో కనెక్టివ్ పోలీసులతో ఆపు చేసి 11 నిమిషాల పాటు ప్రధానమంత్రి మాట్లాడకుండా చేసినటువంటి గొప్ప నైపుణ్యం ఉన్నటువంటి పోలీసులకు వెళ్ళినటువంటి మేము ఆ పోలీసుని ట్రాన్స్ఫర్ చేసేస్తే తీసేస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ వెంటనే మళ్ళీ ఇంకో చోట పోస్టింగ్ ఇచ్చుకున్నటువంటి దమ్ము ఉన్నటువంటి ప్రభుత్వం కలిగినటువంటి మేము. అటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి మా మీద రాళ్ల దాడి జరిగేటువంటి పరిస్థితి జరిగిందంటే పోలీసుల యొక్క పాత్ర సహకారం లేకుండా జరిగిద్దా అనేటువంటి అనుమానం ప్రజలకు వస్తుందండి. రైట్ సార్, రైట్. సత్యమూర్తి గారు ఒక పాయింట్ చెప్పండి సార్. ఇప్పుడు ఎవరు మాట్లాడినా కూడా